నామస్మరణను చేసి తరింతుడి ప్రజలోడా పూజింతుమి దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామస్మరణను చేసి తరింతుడి ప్రజలోడా పూజింతుమి దేవా నీ దివ్యవాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ దివ్యవాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాద పీఠము చెంత నీ పాద పీఠము చెంత నీ నిత్య జీవము వెలుగా పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామస్మరణను చేసి తరింతు నీ ప్రజలోడా. చేతులు జోడించి ఈ మహాపరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు అయోగ్యులము అల్పులము అయిన మన వద్దకు ఆ ప్రభువు ఈ యొక్క బలిపీఠము చెంత తనను తాను రిక్తుని చేసుకొని అప్పద్రాక్షరస రూపము నుండి తన క్రీస్తు శరీర రక్తము రూపంలోనికి మారి మన నాలుకపైకి మన హృదయంలోనికి రాబోతున్నాడు. ఇటువంటి అతి పవిత్ర సమయమందు ఈ దివ్య బలి పూజను ప్రారంభించే మనము మన ప్రత్యేక ఉద్దేశం నా ప్రభుడికి సమర్పించుకుందాం. వ్యక్తిగతంగా మనకున్నటువంటి ప్రతి విన్నపాన్ని, మన సంఘాన్ని, మన విచారణను ఆ ప్రభుడికి సమర్పించుకుంటూ మన ప్రార్థనలన్నీ కూడా ఆ ప్రభుకి ఇస్తూ దివ్య పీఠము చెంత పెడుతూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రేమైన క్రైస్తవ విశ్వాసులారా, తపస్సు కాలపు మొదటి వారంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఈనాటి 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు ప్రార్థనలో ఎలా బలపడాలి, మన ప్రార్థనా జీవితములో ఎలా బలపడాలి, మన జీవిత విధానంలో ఎలా బ్రతకాలి అనే విషయాలు నేర్పిస్తున్నారు. మొదటి పట్టణంలో ఎస్తేరు గ్రంథము నుంచి ఎస్తేరు రాణి ఏ విధముగా క్రీస్తుని కనుగొని క్రీస్తుకు ప్రార్థించి తన బలహీన సమయములో బలాన్ని పొందిందో మనం చూస్తూ ఉన్నాం. ఇక సువిశేష గ్రంథ పఠనములో మనము బలహీనంగా ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అని తెలియనటువంటి సందర్భాలలో క్రీస్తుని కనుగొని క్రీస్తు ద్వారమును తట్టి క్రీస్తుతో పాటు నడవాలని మనకి బోధిస్తూ ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, క్రీస్తుని కనుగొననటువంటి సందర్భాలను, క్రీస్తు ద్వారమును తట్టనటువంటి సందర్భాలను మన బలహీన సమయమందు ఆ బలము కొరకు కోరనటువంటి సందర్భాలకు పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని పాపాత్ములమైన మనందరము దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనడం కావాల్సినది అనుగ్రహములు కలుగచేయమని ప్రతిమాలకుంటూ మన పాపములకు పశ్చాత్తాపడతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఇప్పుడు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని
ప్రార్థింపబడని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికియే లేదు. నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీను సాధించలేము. కావున మంచి చెడులను ఆలోచనతో గ్రహించుకొనగల విచక్షణమును మాకు దయచేయము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు నీవు తప్ప ఇతర ఆశ్రయం ఎరుగని ఏకాకిని. మొదటి పట్టణము ఇశ్రాయేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇశ్రాయేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో ఇశ్రాయేలు రాణి కూడా మరణ భయం వలన చురుకిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇశ్రాయేలు ప్రభు అయిన దేవులకు ఇట్లు మనవి చేసెను. ప్రభు నీవే మా రాజు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను కరుణింపుము. సకల జనుల నుండి నీవు ఇశ్రాయేలీయులని ఎన్నుకొంటివనియు సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులని నీ జనముగా స్వీకరించితివనియు నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకొంటివనియు చిన్ననాడే మా వారు నాకు తెప్పించిరి. ప్రభు అమ్మో జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యమును చూసి ఆపదలో చిక్కిన అమ్మో ఆదుకొనరము. సర్వశక్తిమంతుడవు దేవుడనైన ప్రభు నా మటుకు నాకు ధైర్యము ప్రసాదించుము. సింహం గుహలో అడుగుడిన నాకు సముచితముగా మాట్లాడే శక్తిని దయచేయము. ఆ రాత్రు కోపమును ఆ శత్రువు మీదకి మరల్చుము. ఆ భక్తులను అతని బలగమును అడగాలిపోవునట్లు చేయము. ప్రభు నీ బలముతో మా ప్రజలను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయం ఎరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవమును నాకు నచ్చదు. సున్నతి సంస్కారం లేని అన్యజాతి వారి ముందు నాకు అసహ్యము కలిగించును. ఇది ప్రభువాకు ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. ఆరనిది మరువనిది పిలువనిది ఎడబాయనిది, ఆరనిది మరువనిది పిలువనిది ఎడబాయనిది. తల్లి మరచిన రాణి నరుమరుగనన్న ప్రేమ, తండ్రి విరచిన గాని నన్ను విలువనన్న ప్రేమ. తల్లి వెలచిన గాని నరుమరుగనన్న ప్రేమ, తండ్రి విరచిన గాని నన్ను విలువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎందుకున్న ప్రేమ, తనలో కలుగుతున్న ప్రేమ.
నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిలిలో హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రభువు మీతో ఉండనుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 12 వరకు. అడుగుడు మీకొసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరువబడును. ఏలయన అడిగిన ప్రతి వానికి లభించును, వెదకిన ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతి వానికి తెరువబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయి ఇచ్చునా? చేపనడిగిన పాము ఇచ్చునా? మీరెంత చెడ్డవారైనను నీ బిడ్డలకు మేలి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మేలు వస్తువులు ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, మనము ఈ తపస్సు కాలములో మొదటి వారములో ఉన్నటువంటి మనకు ఉపోద్ఘాతములో చెప్పిన విధంగా ప్రార్థన ఎలా చేయాలి, ఎటువంటి విశ్వాసముతో ప్రార్థన చేయాలి, ఎటువంటి సందర్భాలలో ప్రార్థన చేయాలి, ఇక ప్రభువుని ఎలా ఆశ్రయించాలి, ఆశ్రయించిన తరువాత మనం చేయవలసిన పని ఏంటి, ఈ విషయాలను ఈరోజు మనకు 2 దివ్య గ్రంథ పఠనాలు కూడా నేర్పిస్తూ ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, మొదటి పఠనంలో ఎస్తేరు రాణి, ఒక మహారాజ్యానికి రాణి అయినటువంటి ఎస్తేరు కృంగిన సమయములో, బలహీనంగా ఉన్న సమయములో, తాను అంధకారములో నిలిచినప్పుడు, ఏమి చేయాలో తెలియలేనటువంటి సందర్భంలో ఏం చేసింది? ఒక రాణి ఏం చేసింది? మొదటి పట్టణం విన్నారా? మొదటి పట్టణంలో ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ఎస్తేరు రాణి కూడా మరణ భయము వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. కృంగిపోయి, మరణ భయముతో కృంగిపోయినటువంటి ఎస్తేరు రాణి, ఒక రాజ్యానికి రాణి అయినటువంటి ఎస్తేరు మరణ భయముతో కృంగిపోయి ఏమి చేయాలో అర్థం కాని బలహీన సమయమందు ఎవరిని ప్రార్థించింది? ఎవరి వైపు తిరిగింది? చెప్పండమ్మా, నిద్ర వస్తుందా? ఎవరి వైపు తిరిగింది? ప్రభువు వైపు తిరిగింది. మరి మనమున్నటువంటి స్థితిలలో, మనమున్నటువంటి స్థితిగతులలో, మనమున్నటువంటి చిన్న చిన్న ఆశలతో, చిన్న చిన్న ఆస్తులతో, మనము బలహీన సమయములో ఉన్నప్పుడు, మనము కృంగిపోయినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాము? నిజంగా
మన బలహీన సమయములో మనము కృంగిపోయినప్పుడు, మనకి ఏం చేయాలో తెలియని సందర్భాలలో ఎవరిని ఆశ్రయిస్తున్నాము? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఎవరిని ఆశ్రయిస్తున్నాము? దేవుణ్ణి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పనవసరం లేదు, కానీ నీ హృదయాన్ని అడిగి చూడు, నీవు నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? లేక అన్నీ అయిపోయిన తరువాత చివరికి దేవుని దగ్గరికి వస్తున్నావా? మనుషుల సలహాలు తీసుకున్న తరువాత వివిధ రకాలైనటువంటి అర్థమైతూ ఉన్నట్లుంది, వివిధ రకాలైనటువంటి వారిని సంప్రదించిన తరువాత, అన్నీ ముగిసిన తరువాతే క్రీస్తు ప్రభు గుర్తొస్తాడు కదా. అవన్నీ అంటే మానవ బలం మీద ఆశ కోల్పోయినప్పుడు, మానవ శక్తి సామర్థ్యాల మీద ఆశను కోల్పోయినప్పుడు, మానవ ధైర్యం మీద, మానవ అభయం మీద మనం ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతామో, నమ్మకాన్ని కోల్పోతామో, అప్పుడే ప్రభువు మీద నమ్మకం మనకు వస్తుంది కదా. మానవులం కదా, ఒప్పుకుందాం, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుందాం. కానీ ఎస్తేరు రాణి మనకు ఒక ఉదాహరణ ఇస్తుంది. నేను కృంగిపోయినప్పుడు ఒక రాణినన్న విషయం మర్చిపోయాను, కానీ ఒక ఇశ్రాయేలు కుమార్తెనన్న విషయాన్ని గుర్తుంచుకున్నాను. నేను రాణిని అన్న విషయం మర్చిపోయి ఒక సాధారణమైనటువంటి స్త్రీలాగా, ఒక సాధారణమైనటువంటి ఇశ్రాయేలు కుమార్తె లాగా ఏం చేసింది? 2వ వచనం, ఆమె తన వైభవోపేతమైన వస్త్రములను తొలగించింది, తన రాజరికపు వస్త్రములను తొలగించి శోక వస్త్రములను తాల్చి సుగంధ తైలాలను, అన్ని రకాలైనటువంటి లగ్జరీని, అన్ని రకాలైనటువంటి వాటిని, ఆనందపరిచే వాటిని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి తల మీద బూడిదను పూసుకుంది. తర్వాత ఆమె దేహము దీన హృదయాన్ని పొంది పూర్వము తన అందాన్ని వదిలివేసి, ఆ అలంకారాలన్నింటినీ కూడా వదిలివేసి ఇప్పుడు దేనితో కప్పుకుంది? విడిపోయిన గుడ్డలతో కప్పుకుంది. మరి మనం మాత్రం దేన్ని వదులుకోం, కానీ దేన్ని వదులుకోవడానికి సిద్ధపడం, కానీ ప్రభు అనుగ్రహం మాత్రం మనకు కావాలి. ఉదాహరణకు ప్రభు యొక్క దీవెన మనకి కావాలి. మనం ఆపదలో ఉన్నాం, కష్టాలలో ఉన్నాం, కృంగిపోయాం, కానీ ప్రభు అనుగ్రహం మాత్రం మనకు కావాలి. పరిస్థితి అర్థమైంది కదా. కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, మనకు ఏం చేయాలో తెలియనటువంటి బలహీన సమయములో, బలం లేకుండా మనం ఉన్నాం, మానవ శక్తి జ్ఞానం కానీ పనిచేయనటువంటి సందర్భంలో మనం ఉన్నాం. దేవుని అనుగ్రహం మాత్రం మనకు కావాలి. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థించాలి. ప్రార్థించడానికి ముందు ఇంకో విషయం ఉంది. ఏంటది? ప్రార్థించడానికి ముందు మనం ఏం చేయాలి? నీవు నీ సహోదరుని పట్ల పక్షపాతము పెట్టుకున్న ఎడల, బలిపీఠము చెంతకు నీ కానుకను తెచ్చినప్పుడు ఆ నీ శత్రువుని క్షమించి అప్పుడు నీ అర్పణను అర్పిస్తేనే దేవుని యొక్క అనుగ్రహాలను పొందుతావు కదా. గుర్తొచ్చిందా కదా? మనం మాత్రం మన శత్రువులను క్షమించాం, మనం మాత్రం మనం తిట్టిన వారిని, మన ఎవరితో ఏదైతే పగను పెంచుకున్నా వారిని మాత్రం క్షమించాం, కానీ దేవుని అనుగ్రహాలు మాత్రం మనకు కావాలి. అంటే మనలో నుంచి ఏది తొలగించాం, మనలో ఉన్నటువంటి అసూయ కానీ, మనలో ఉన్నటువంటి ద్వేషం కానీ, మనలో ఉన్నటువంటి పగ కానీ, మనలో ఉన్నటువంటి కోపం కానీ మనం తీసేయం, కానీ దేవుని అనుగ్రహం మాత్రం మనకు కావాలి. నేను మాత్రం దేన్ని వదులుకోను, కానీ దేవుడు మాత్రం నన్ను దీవించాలి. ఎలా సాధ్యమా? నేను మాత్రం మారను, దేవుడు మాత్రం నన్ను దీవించాలి.
మార్పు మాత్రం నాలో రాదు, నేను ఏ మాత్రం మారను, కానీ దేవుడు మాత్రం మారి నన్ను దీవించాలి. ఎలా? ఎస్తేరు రాణి మనకి నేర్పిస్తుంది. ఆమెకున్న దానంతటిని కూడా పక్కన పడేసింది. తన రాజరికాన్ని, తన అలంకరణలను, తనకున్నటువంటి గొప్ప గొప్పవన్నిటిని కూడా పక్కకు పడేసి తనను తాను దీనురాలిగా మార్చుకొని ఆయనకు ప్రార్థన చేసి, కష్ట సమయాల్లో మనం పరీక్షించుకొని చూడాలి. మనము ఆమెను ఉదాహరణగా తీసుకున్నాము. ఇంకొక విషయం ఎస్తేరు రాణి జీవితంలో మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే ఆమె ఒక్కటిగా ప్రార్థన చేయలే, ఒకే వ్యక్తిగా ప్రార్థన చేయలే, కుటుంబంగా ప్రార్థన చేసింది. తన రాజ్యం ఆపదలో ఉన్నప్పుడు, మానవ బలం అధికంగా ఉన్నప్పుడు దైవ బలాన్ని కోరడమే కాకుండా తన ప్రజలను కూడా కల్పించి ఒక దగ్గరకు చేర్చి కుటుంబముగా, ఏక కుటుంబంగా, ఏక సంఘంగా ప్రభుకి ప్రార్థన చేయమని కోరి ప్రార్థించడం నేర్పించింది. అంటే వ్యక్తిగత ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన కూడా అవసరం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం కూడా అవసరమే. ఒకరి కోసం ఒకరు, ఒకరితో పాటు ఇంకొకరు ప్రార్థన చేయడం కూడా అవసరమే. నా దేవుడు వ్యక్తిగత ప్రార్థన వింటాడు కదా, నేను చేసే ప్రార్థన వింటాడు కదా, ఇంకొకరి ప్రార్థనతో నాకు సంబంధం లేదు, అది కాదు. అలా కాదు. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా అవసరం. అది కూడా ఎస్తేరు రాణి తన జీవిత విధానము ద్వారా మనకు నేర్పిస్తుంది. 2 విషయాలు నేర్పించింది. ఏంటది? మనల్ని మనం త్యజించుకోవాలి, మనకున్న దాన్ని త్యజించుకొని దేవుని అనుగ్రహం కోసం తప్పించాలి. త్యజింపు, తప్పింపు. మనము త్యజించుకొని క్రీస్తు కోసం తప్పించాలి, క్రీస్తు దీవెనల కోసం తప్పించాలి. మొదటిది. రెండవది, వ్యక్తిగత ప్రార్థనతో పాటు కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన కూడా నేర్చుకోవాలి. ఈ 2 విషయాలను ఎస్తేరు రాణి మనకు నేర్పిస్తుంది. ఇక సువిశేష గ్రంథ పఠనములో ప్రభువు మనకు ఈ చిన్న వచనాల ద్వారా చాలా శ్రేష్టమైన అర్థాన్ని మనకు తెలియజేస్తున్నారు. 3 విషయాలను మనకి నేర్పిస్తున్నాయి. ఒకటి, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకబడును అన్న విషయం ఒకటైతే, అవి 3 వివిధ రకాలైన ఆలోచనలైన ఒక అంశంగా మనం తీసుకుంటే, రెండవదిగా మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇవ్వడం మీకు తెలుసు కదా, మరి నీ తండ్రి నీకెంత మంచి వస్తువులు ఇస్తాడో, ఇది 2వ విషయం. మూడవది, మీకు ఏం కావాలనుకుంటున్నారో మీ పొరుగు వారికి చేయాలి. ఈ 3 విషయాలను సువిశేష పఠనం మనకు నేర్పిస్తుంది. మొదటిదేంటి? అడగడం, అంటే తప్పించడం, తట్టడం మరియు వెదగడం. ఈ విషయాలను నేర్పిస్తూ దానితో పాటు మంచి విషయాలు ప్రభు ఇస్తాడన్న విశ్వాసాన్ని మనలో దృఢపరుస్తూ, మూడవదిగా మనము ఏమి కావాలనుకున్నాం, మనకి నా పొరుగువాడు నాతో మంచిగా మాట్లాడాలని మనం కోరుకుంటాం కదా, అలానే నీవు కూడా ఇతరులతో మంచిగా మాట్లాడు. అంటే మనం ఏది కోరుకుంటున్నామో, మనము ఏది ఆశిస్తున్నామో అదే మనం ఇతరులకు చేయాలి. ఈ 3 విషయాలు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నిమిషం పాటు పరిశీలించి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరకబడును. ఏం అడగాలి? ఎక్కడ తట్టాలి? ఎక్కడ వెతకాలి? ఏమి అడగాలి? ఎక్కడ తట్టాలి? ఎక్కడ వెతకాలి? ఏమి అడగాలి అంటే, దేవా నేను కోరుకున్నది కాదు, నీకు నా జీవితంలో ఏది మంచి అనిపిస్తే అది చేయమని మనం అడగాలి. అర్థమైందా? నాకు ఏమి అవసరమో కాదు, నీకు నాకు ఏది మంచి అని తెలుసో అది నాకు ఇవ్వమని మనం అడగాలి. ఒక్కసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. 55వ అధ్యాయము 6వ వచనం యెషయా గ్రంథము. ప్రభువు దొరుకునప్పుడే అతనిని సమీపింపుడు,
అతడు చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు. ప్రభు ఎప్పుడైతే మనకు దొరుకుతాడో అప్పుడు ఆయన్ని సమీపించాలి. ఎప్పుడైతే మనము ఆయన కోసం చూస్తాం అప్పుడు ఆయన కోసం ప్రార్థించాలి. ఎప్పుడు మనకి సమీపంలో ఉంటాడో అప్పుడు ఆయనకి మనం ప్రార్థించాలి. ఆయన ఎప్పుడు మనతో సమీపంగానే ఉంటాడు, ఎప్పుడు మనకు దొరుకుతూనే ఉంటాడు. కానీ మనం వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలమ్మా? దేవాలయంలో వెతకాలా? కొండల్లో వెతకాలా? కోనల్లో వెతకాలా? ఎక్కడ వెతకాలి? పశువుల పాకలో వెతకాలా? స్లీవ మీద వెతకాలా? బైబిల్ గ్రంథంలో వెతకాలా? ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదికి తిని వేసారి తిని అంతటా తిరిగితి తాను కానరాక కలత చెందితి, తాను కానరాక కలత చెందితి. అలా వెతికి వెతికి కొండలను కోనలను కోనేటిని రాతిని అడిగాను, ఎక్కడికి ఎదిగినా దొరకలే. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. అది మాత్రం మర్చిపోతాం. నీ గుండెల్లో ఉన్న యేసు కోసం ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటావు. నీవు ఎక్కడ వెతకాలి? నీ హృదయంలో ప్రభు కోసం వెతకాలి. నీ హృదయంలో నీవు ప్రభు కోసం వెతకకుండా ఎక్కడెక్కడో వెతికితే నీకు దొరుకుతాడా? మనం వెతకాల్సిన చోటు మన హృదయం. మన హృదయంలో వెతకడానికి ముందు ఏం చేయాలంటే, మన హృదయాల్లో వెతకడానికి ముందు మన హృదయాన్ని తెరవాలి. ఆ ప్రభు మన తలుపు తట్టుతూ ఉన్నాడు, మన హృదయాన్ని తెరవాలి. మనము తెరిచినప్పుడు ఆ ప్రభువు కోసం వెతికి హృదయము తెరచి ఆయన కోసం వెతికితేనే దొరుకుతాడు. హృదయము మూసుకొని మనము హృదయం తెరవకుండా ఆయన కోసం కొండలు కోనలు వెతికినా దొరకడు. నీ హృదయం తెరిచి ఆయన కోసం వెతుకు, దొరుకుతాడు. ఇంతకీ హృదయం తెరవడం అంటే ఏంటి? గుండెను కోసి చీల్చి చూడటమా? హృదయం తెరవడం అంటే ఏంటి? మరి పదాలు వాడినప్పుడు వాటి అర్థాలు కూడా మనకు తెలియాలి కదా. హృదయం తెరచి చూడమన్నారు, హృదయం తెరచి చూడమన్నారు అంటాం. మరి ఆ హృదయం తెరవడం ఎలా? దాహం అగుచున్నది అంటాం కదా. దాహం, మంచినీళ్ళు తాగడానికి. ఆ దాహం అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఎడారిలో ఉన్నారనుకోండి, ఎడారిలోకి వెళ్ళి నీటి కోసం వెతికితే దొరుకుతుందా? దొరుకుతుందా? మరి నీళ్ళు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సమాధానం చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళున్న చోటకి వెళ్ళాలి. నీవు నీళ్ళున్న చోటకి వెళ్ళాలంటే నీకేం కావాలి? నీళ్ళు ఎక్కడున్నాయో తెలియాలి కదా. నీళ్ళు ఎక్కడున్నాయో తెలిస్తే గాని నీవు ఆ నీళ్ళున్న చోటికి వెళ్ళవు. నీ దాహం తీర్చుకోవాలంటే నీళ్లు ఉన్న స్థలానికి వెళ్ళాలి, ఆ నీటిని వెతకాలి, ఆ నీటిని సాధించాలి, అప్పుడు నీ దాహం తీర్చుకుంటావు. మరి ఇప్పుడు నీ గుండెను తెరవడం అంటే ఏంటి? నీ గుండెను తెరవడం అంటే ఏంటి? నీవు క్రీస్తు కోసం తప్పించాలి. నీ క్రీస్తు కోసం తప్పించినప్పుడు నిన్ను నీవు పరిత్యజించుకొని నీ పాపములను ప్రభుకి సమర్పించి నిన్ను నీవు త్యజించుకొని ఆయన కోసం వెతకాలి. ఆయన లేని చోట కాదు, నీ హృదయంలోనే వెతకాలి. నీ హృదయంలో ఉన్న క్రీస్తు కోసం నీవు తప్పించాలి. తప్పించడమే హృదయం తెరవడం అంటే. నీవు తప్పించాలి, తపన పడాలి, వెతకాలి. నీ వెతకాలంటే ఆయన కోసం ఆశపడాలి. జక్కయ్య వెతికాడా ప్రభు కోసం? వెతకలేదా? వెతికాడా? ఎలా వెతికాడు? చెట్టు ఎక్కాడు. ఎందుకు వెతికాడు? ఎందుకు ఎక్కాడు? ఆశ. ఆయనను చూడాలన్న ఆశ.
ఆయన గురించి తెలుసుకున్నాడు, ఆయన గురించి విన్నాడు, వినిన దానిని ధ్యానించాడు, ధ్యానించిన దాన్ని తన జీవితంలో అలవర్చుకోవాలంటే ఆయన నేను కనుగొనాలి, ఆయన నేను కనుగొనాలంటే ఆయన కోసం ఆశపడాలి, ఆశపడిన తరువాత ఆయనను వెదకాలి, వెదికి ఆశతో వెదికి ఆయన సంపాదించుకోవాలి. అప్పుడు ప్రభు ఏమంటాడు, దిగిరా, నేనే నీ ఇంటికి రక్షణ వచ్చి. అలా చెప్పాలి అంటే నీవు ఆయన కోసం ఆశపడాలి, తప్పించాలి. అదే హృదయం తెరవడం అంటే. అప్పుడు నీ హృదయంలో ఉన్న క్రీస్తు నీకు ద్వారం తెరుస్తాడు. అర్థమైందా? అర్థమైనట్టే ఉండి అర్థం కావట్లేదా? అర్థమైంది. ఇక రెండవ విషయం, నీ శత్రువులకు కూడా నువ్వెంత చెడ్డవారమైనా కూడా నీ బిడ్డలకు మంచి వస్తువులు ఇవ్వడం నీకు తెలుసు. మరి నీ బిడ్డ మీ బిడ్డ రొట్టెని అడిగితే రాయినిస్తావా? చేపను అడిగితే పామునిస్తావా అని అన్నారు. ఈ రాయికి పాముకి ఉన్న వ్యత్యాసం ఏంటి? రొట్టె రాయి ఒకేలా ఉంటాయా? ఉండవా? రాయి రొట్టె ఒకేలాగా ఉండవా? రొట్టె ఎలా ఉంటది? పెద్దగా ఉంటది, మెత్తగా ఉంటుంది. రూపం నేను అడిగేది దాన్ని ఎలా తాకితే ఎలా ఉంటుంది, చూడటానికి ఎలా ఉంటుంది అన్నారు. రొట్టె రాయి ఒకేలా ఉంటుందా చూడటానికి? అన్ని రాళ్ళు కాకపోయినా కొన్ని రాళ్ళైనా ఒకేలా ఉంటాయి కదా. చేప పాము ఒకేలా ఉంటాయా? ఉండవా? కొద్దిగా మోరర్లెస్ ఉంటాయి కదా. అంటే ఈ రొట్టె మన ఆకలిని తీరుస్తుంది, చేప ఆకలిని తీరుస్తుంది. ఇవన్నీ హానికరం కాదు. రొట్టె కానీ చేప కానీ హానికరం కాదు. మరి రాయి హానికరమే కదా, పాము కూడా హానికరమే కదా. అంటే నీ బిడ్డలు నిన్ను హాని లేనివి కోసం అడిగితే నీవు హాని కలిగిన ఇస్తావా? ఇవ్వవు కదా. నీ బిడ్డ ఆకలి తీర్చుకోవడానికి అడిగితే రాయిని పాముని ఇస్తామంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, మీ బిడ్డ మంచిని అడిగితే నీవు చెడుని ఇవ్వవు కదా. మీ బిడ్డకు హాని చేసేది ఏది కూడా నీవు ఇవ్వవు కదా. మరి నీ ప్రభువు, నీవు అంత చెడ్డవాడు అయినప్పటికీ నీవు అంత మంచిగా ఉంటే మరి నీ ప్రభువు, నిన్ను సృష్టించిన దేవుడు ఎంత మంచిగా ఉండాలి. ఇది రెండో విషయం. మూడో విషయం, నీవు ఏమైతే చేయాలనుకుంటున్నావో, నీవు ఏమైతే కోరుకుంటున్నావు, నా జీవితంలో నాకు మంచి జీవితం కావాలి, నాతో అందరూ స్నేహంగా ఉండాలి, నాతో అందరూ మంచిగా మాట్లాడాలి, నేను మంచి వాడని అనిపించుకోవాలి అని మనకు ఆశ ఉంటుంది కదా. ఉంటుందా? నేను మంచి వాడిని, పిల్లలకైతే ఐఎమ్ ద బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలి, నేను మంచి స్టూడెంట్ అనిపించుకోవాలి అని పిల్లలకు ఉంటుంది. భార్యకు నేను మంచి భార్యను అనిపించుకోవాలని భార్యకు ఉంటుంది. భర్తకు నేను మంచి భర్తను అనిపించుకోవాలని భర్తకు ఉంటుంది. అంతా కలిసి మేము మంచి కుటుంబంగా ఉండాలని అనిపించుకోవాలని కుటుంబం అంతా అనుకుంటుంది. కానీ మనం చేసే పనులు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటాయి. నీవు ఏవైతే ఉండాలి, ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో అది నీ పొరుగు వానికి చేయి. నీవు సుఖ సంతోషములతో ఉండాలంటే నీ తోటి వారిని సంతోషపెట్టు. నీవేమో పక్కన వాళ్ళు ఏడిపిస్తుంటావు, నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలంటావు. ఎలా? అది కాదు. నీవు ఏవైతే కోరుకుంటున్నావు అది నీ పొరుగు వారికి చేయమని చెప్తున్నాడు. అంటే నీవు సంతోషంగా ఉండాలి అంటే నీ పొరుగు వారిని సంతోషపెట్టు, అప్పుడు నీవు సంతోషంగా ఉంటావు. నీవు ఆనందంగా నీవు 3 పూట్ల తింటూ ఉండాలి అంటే నీకు 3 పూట్ల తగిన ఆహారం కావాలంటే అనాథలకు సహాయం చేయమని. అంటే నీవు ఏవైతే కోరుకుంటున్నావో, ఎలాగైతే ఉండాలనుకున్నావో నీ అదే పని నీ తోటి వారికి చెయ్యి అని ప్రభు చెబుతున్నాడు. ఇది మనకు ఈ 3 విషయాలను ప్రభు ఈరోజు నేర్పిస్తున్నాడు. వెదగాలి, ఆయన ద్వారమును తట్టాలి, ఆయన కోసం ఆయనకు ప్రార్థన చేయాలి. రెండవదిగా మనము ఎంత చెడ్డవారమైనా కూడా ఆ దేవుని పైన ఉండే ఆశను మనం కోరుకోవాలి. ఆ దేవుడు మనకి మంచినే ఇస్తాడన్న విషయాన్ని గ్రహించాలి. కొంచెం లేట్ అవ్వచ్చేమో, ఇవ్వాల్సింది మాత్రం ఇస్తాడు, నీకు మంచిదే ఇస్తాడు. ఆ విషయాన్ని గ్రహించాలి. మూడవదిగా నీవు ఎలాగైతే ఉండాలనుకున్నావో నీ పొరుగు వారిని కూడా అలానే చూడు. ఈ 3 విషయాలతో పాటు ఎస్తేరు జీవితంలో మనం త్యజించుకొని ప్రభుకి ప్రార్థించే విధానం నేర్చుకుంది.
రెండవదిగా సంఘ ప్రార్థనను కూడా మనం నేర్చుకుంటాం. ఈ విషయాలను ధ్యానించుకుంటూ నా స్థితి ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను, ఈ విషయాల్లో ఏదైనా నా జీవితంలో నేను పాటిస్తున్నానా, ఈ 5 విషయాల్లో ఏ విషయాన్నైనా నా జీవితంలో నేను అలవర్చుకున్నానా, లేక యథావిధిగా ఉంటున్నాను అన్న విషయాన్ని ధ్యానించుకుంటూ ప్రభు ఇకనైనా నన్ను నేను పరిశీలించుకొని నిన్ను ప్రార్థించు మనస్తత్వాన్ని నాకు కలగచేయి ప్రభువా. ఇకనైనా సంఘముతో కలిసి ప్రార్థించే మనస్తత్వాన్ని నాకు కలగచేయి ప్రభువా. ఇకనైనా హృదయము తెరచి నిన్ను వెదకి నీ ద్వారమును తట్టి నిన్ను ప్రార్థించు ధైర్యాన్ని నాకు కలగచేయి ప్రభువా. ఇకనైనా మంచి కోసం వేచి చూచే బిడ్డగా నన్ను మలచు ప్రభువా. ఇకనైనా నేను ఎలా ఉండాలో నా పొరుగు వారిని కూడా అలానే చూసే అభయాన్ని ధైర్యాన్ని నాకు కలిగించే ప్రభువా అని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో కొనసాగుతాం. అర్పణ గీతం. చేసిన ఉపకారములకు నీవేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నీవేమి చెల్లింతును? ఏడాది దూరదనా ఏడాది పొదేలనా ఏడాది దూరదనా ఏడాది పొదేలనా నీవు చేసిన వేదాని నదులంత విస్తారతైనము నీకిచ్చిన చాలునా. వేదాని నదులంత విస్తారతైనము నీకిచ్చిన చాలునా. గర్వపరమైన నా దేశభూమి నీకిచ్చిన చాలునా. గర్వపరమైన నా దేశభూమి నీకిచ్చిన చాలునా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ఓ ప్రభువా, మేము చేయు విజ్ఞాపనలను దయతో ఆలకింపుము. నీ బిడ్డలమైన మేము సమర్పించు ఈ బలి అర్పణలను విన్నప ప్రార్థనలు కరుణతో అంగీకరింపుము. మా హృదయములను నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విననాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నాము. కావున సకల పునీతులతోనూ
దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతి గానము చేయుతాం. ఎట్లనగా గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకములోకి కట్టుకొనినది మహోన్నతుడా హోసన్న ప్రభువునామమున ప్రవేశించే వారు ధన్యులు మహోన్నతుడా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊర్జయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చెను ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తముల పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా లియో జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్సాహనమగత మనకు తోచపోయిన మా సోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకోను.
వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకోవడము మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచగలము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. స్వామి విందు పరలోకమని వలనిందు వేగండి జనులారా ఆరగింపని ఉదమారా సృష్టికర్తను ఈ వేళ లోకనాది జనులారా యేసునాథుని ఈ వేళ దివ్యభోజను ఈ వేళ విందు ప్రభుని విందు
విందు ప్రియుని విందు విందు మధుర విందు పరలోక మహిమల విందు విందు ప్రభుని విందు ఆకలిగొన్న బాధలకు ఆకలి తీర్చుడు ఈ విందు తప్పికగొన్న బాధలకు దాహం తీర్చుడు ఈ విందు ఆకలిగొన్న బాధలకు ఆకలి తీర్చుడు ఈ విందు తప్పికగొన్న బాధలకు దాహం తీర్చుడు ఈ విందు ఈ విందును లోకులరా వేగమే ఆరే ప్రభువా విందులో పాల్గొనరా పరుగిరి ఆరే ప్రియసఖమా పరుగిరి ఆరే ప్రియసఖమా విందు ప్రభుని విందు విందు ప్రియుని విందు విందు మధుర విందు పరలోక మహిమల విందు విందు ప్రభుని విందు. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అత్యంత పవిత్రమైన నీవు మా ముక్తికి భద్రతగా ఈ పరమ రహస్యములను ప్రసాదించితివి. ఇవి మాకు ఇప్పుడును ఎల్లప్పుడూ స్వస్థతను చేకూర్చే ఔషధములుగా ఉపకరింప చేయము అని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందని గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. ये पापमिरुगनी भावनाओं की आपनी मोचनुता